సో మీరు చెప్పండి నందు గారు, గర్ల్ ఫార్ములాతో అసోసియేట్ అయ్యారు, బాయ్ ఫార్ములా మొత్తానికి చాయ్ బిస్కెట్ అని చూసుకుని చాయ్ బిస్కెట్లో అసోసియేట్ అయ్యి షార్ట్ స్టోరీస్ ఇట్లా అన్ని టెంపరీ రూమ్మేట్స్ అది కూడా చూసాను నేను మొత్తము. ఇప్పుడు 21 ప్రెగ్నెంట్ కూడా చూసాను. సో ఎట్లా నడుస్తుంది మీ కెరీర్ అండ్ ఇంత సక్సెస్ వస్తుంది ఈ పర్టికులర్లీ ఈ వెబ్ సిరీస్ అని అనుకున్నారా? సో ఫస్ట్లీ కెరియర్ అయితే వెళ్తుంది ఒక పేస్లో, గోయింగ్ విత్ ద ఫ్లో. ఈ పర్టికులర్ సిరీస్కి వచ్చేసి వెళ్తుంది అనుకున్నాం, అంటే అట్లీస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది జనాల్లో. 21 and pregnant టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉంది కానీ బట్ ఈ రేంజ్ రీచ్ సక్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్స్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. గర్ల్ ఫార్ములా అండ్ లైక్ గర్ల్ ఫార్ములాకి 21 బాగా వచ్చేస్తుంది అనుకుంటా. 30 with 21 కూడా హిట్ అయింది, ఇప్పుడు 21 and pregnant కూడా హిట్ అయింది. సో మీరు అనుకున్నారా? సో మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? స్టోరీ చెప్పినప్పుడు ఐ వాజ్ ప్రిటీ ఎక్సైటెడ్, చేయాలి అనే ఉండింది. అంటే ఫస్ట్ నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షూట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 years పట్టిందనమాట. ఓ ఈ స్టోరీ 2 years బ్యాక్? యాక్చువల్లీ 3 years స్టార్ట్ అయ్యి ఐడియా రావడం 3 years అయింది. దాని తర్వాత డెవలప్ చేసి తన ఆడిషన్ తీసుకొని అది 2 years బ్యాక్. దాని తర్వాత తిని ఓకే ఇదంతా షూట్ అయిపోవడానికి ఇంత టైం పట్టింది. ఒక RRR ఒక బాహుబలి రేంజ్ లో ప్రీ ప్రొడక్షన్ లో అంత లేదు, అది స్టార్ట్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. అంటే యాక్టర్స్ దొరకడము. ముందు వేరే ఎవరినైనా అనుకున్నారా? ఆడిషన్స్ చాలా తీసుకున్నాము. లేదు, ఫస్ట్ నుంచి 2 years బ్యాక్ ఎప్పుడైతే యానీ ఆడిషన్ తీసుకున్నామో అప్పటి నుంచి యానీయే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయింది డైరెక్టర్. సో మళ్ళీ అప్పుడు కుదరక కొంచెం వేరే వాళ్ళకి వెళ్ళి వేరే ఆడిషన్స్ చూసి అది సెట్ అవ్వక మళ్ళీ లాస్ట్ యానీకే వచ్చింది. ఓకే, రిత్విక్ అయితే మీరే అనుకున్నారా? నేను ఐడియా స్టార్టింగ్ నుంచి ఉన్నా. సో ఫార్చునేట్లీ నేనే కో రైటర్ ఆల్సో. కో రైటర్ క్రెడిట్ ఉంటుంది, బట్ అది కొంచెం ఎక్కువ క్రెడిట్ అని అనిపిస్తుంది. అయ్యో ఎందుకండి? అంటే నేను ఓన్లీ డిస్కషన్స్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారు యాక్టర్స్, నాకు తెలిసి వాళ్ళకి వచ్చిన ఐడియాస్ ఇస్తుంటారు. బట్ మా జర్నీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఐడియాస్ ఇవ్వడం అట్లా త్రూ అవుట్ ఉండడం వల్ల మేబీ ఆ క్రెడిట్ దాంతో అసోసియేట్ అయ్యి. బట్ చూడడానికి స్క్రీన్ మీద కూడా సచ్ ఎ లవ్లీ పేర్ అనిపిస్తుంది. సో బిఫోర్ వర్కింగ్ అవుట్ ఇన్ దిస్ ఫిలిం ముందు మీరు ప్రీగా ఏమైనా చూసుకున్నారా? ఆడిషన్ చెక్ చేసుకోవడంలో కానీ లేకపోతే మీరు వర్క్అవుట్ హోంవర్క్ లాగా అట్లా ఏమైనా వేసుకున్నారా? ఎనీథింగ్? అంటే ఆడిషన్లో ఏం కాదు, వీ జస్ట్ హ్యాడ్ లుక్ టెస్ట్ చేసుకున్నాం మేము. ఒక వీడియో రిఫరెన్స్ అవన్నీ కూడా చేసాము. అప్పుడు ఐ థింక్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం మేము అంటే కొంచెం బాండ్ ఏర్పడడానికి ట్రై చేసింది. కానీ అదంతా దానికంటూ స్పెషల్గా మేము వర్క్ షాప్ ఏం చేయలేదు, మాకు బాండ్ పెరగడానికి అయితే ఏం చేయలేదు. కానీ స్క్రిప్ట్ వైజ్ ఏం చేయొచ్చు అనే దాని మీద అయితే వెళ్ళాము. ఇంకా ఆన్ సెట్స్ ఇంకా క్యాజువల్గా ఫ్లోలో వెళ్ళిపోయింది. అంటే పీపుల్ వర్ కొంచెం స్కెప్టికల్, ఇట్లా మేమిద్దరం సెట్ అవుతామా లేదా అని. దానికోసం లుక్ టెస్ట్ చేయాల్సి వచ్చింది. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఓకే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. అది వర్క్ షాప్ చేసి సెట్ పైనకి వెళ్ళాక ఇట్ వర్క్డ్ ట్రెమెండస్లీ. సో మీరు అన్నట్టు అంటే ఎవెన్చువల్లీ మీకు యాక్చువల్గా అప్పటి నుంచి మీతో చూస్తుంటే కూడా లైక్ ఆన్ సెట్స్లో మీరు ఎట్లుంటారో బయట కూడా మీరు అట్లే ఉన్నారో అనిపించింది. సో మీకు ఎట్లా అంటే ఓవరాల్గా మీ బాండ్ కానీ అంటే లైక్ ఆన్ స్క్రీన్ కానీ బయట కూడా హౌ వాజ్ ఇట్ ఇప్పుడు కూడా? అంటే ఇట్స్ ఫన్, ఇట్స్ నైస్. అంటే నందు యూజువల్లీ హీస్ బేసికలీ ఇంట్రోవర్ట్ అనమాట, అంత ఎక్కువగా మాట్లాడు. స్టార్టింగ్ లో కొంచెం వీడియోస్ లో మాత్రం చెలరేగిపోతాడు. అంటే నాకు లుక్ టెస్ట్ అప్పుడే అర్థమైంది దట్ అచ్చా ఓకే ఈ మనిషి కొంచెం ఇంట్రోవర్ట్, మనమే స్టార్ట్ చేయాలి కాన్వర్జేషన్ ఏదున్నా అని చెప్పి. నేనేంటి అంటే బయట ఇన్ జనరల్గా కొంచెం ఎక్స్ట్రోవర్ట్ క్యాండిడేట్ నేను. పెద్దవాళ్ళతో కాకుండా నా ఏజ్ రిలేటెడ్ వాళ్ళతో అయితే చాలా ఓపెన్గానే మాట్లాడతా. సో అలా స్టార్ట్ అయింది. అండ్ ఆన్ సెట్స్ కూడా నందుకి కొంచెం టైం పట్టింది కంఫర్టబుల్ అవ్వడానికి. బట్ ఐ థింక్ ఇప్పుడు హీస్ టోటలీ కంఫర్టబుల్ అని అనుకుంటున్నా. కానీ స్క్రీన్ మీద చూస్తే మీరు ఇంట్రోవర్ట్ మీరు ఎక్స్ట్రోవర్ట్ అనిపిస్తుంది. అంటే ఇంట్రోవర్ట్ కాదు కానీ ఒక క్యారెక్టర్స్ మేబీ, బట్ ట్రూలీ వెరీ క్యూట్ అనిపించిండే. సో మీకు అంటే ఈ మేకింగ్ అంతా గుర్తుంది, అంటే చాలా ఇయర్స్ నుంచి మేక్ చేస్తున్నారు కాబట్టి. మేకింగ్ చాలా ఇయర్స్ ఏమవ్వలేదండి, మేకింగ్ ఒక 6 months నుంచి అవుతుంది బ్రేక్స్ తో పాటు. ఓకే ఓకే డన్. సో ఓవరాల్ అంటే